ప్రియాతిప్రియమైన సోదర సోదరీమణులకు, భారతీయులకు, ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఒక స్త్రీ గురించి, వాళ్ళ స్వేచ్ఛ గురించి, వాళ్ళు వేసుకునే బట్టల గురించి శివాజీ గారు మాట్లాడిన దాన్ని ఈ మధ్యలో చాలా వరకు రకరకాలుగా మాట్లాడము, వివరణలు ఇవ్వడము, చివరికి శివాజీ గారు కూడా ఒక ప్రత్యేక న్యాయస్థానానికి అతడు వివరణ ఇవ్వడానికి పోవడము, చివరికి ఒక మాట తప్ప నేను ఎక్కడ కూడా సమాజానికి నష్టపరిచే విధంగా మాట్లాడలేను, కానీ ఆ ఒక్కటి రెండు మాటలకు సారీ చెప్పడం కూడా జరిగింది. కానీ సమాజానికి మంచి హితము నేర్పే సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, వాళ్ళు చెప్పే సెలబ్రిటీల మాటలు విని ప్రేక్షకులు చాలా చాలా ఆమోదయోగ్యంగా తీసుకొని ఆకర్షితులై వాళ్ళ బాటలో వీళ్ళు నడిచే అవకాశాలు ఉంటాయి కనుక తల్లి, మాత, బిడ్డ, ప్రకృతి, దైవము అటువంటి అమ్మలు మా హృదయంలో ఉంటారు. ఆడవాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సినిమా హీరోయిన్లు మీరు బికినీలు వేసుకొని తక్కువ సైజు డ్రెస్సులు వేసుకొని కనిపించకూడదు అని అనడము తప్పేమీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నది పర్వాలేదు. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, గౌరవనీయులు, పెద్దలు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి అన్నగారు, అందరూ భారతదేశంలో మంచి ఉత్తమ హీరోగా కొనియాడుతున్న చిరంజీవి గారి తమ్ముడు నాగుబాబు మాత్రము ఆడవాళ్లను రెచ్చగొట్టే విధంగా, స్త్రీలకు స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళు ఎట్లా తిరిగినా ఏం తిరిగినా కానీ ఎవరు ఏం మాట్లాడకూడదు, అటువంటి మాట్లాడిన వాళ్ళ మీద మీరు తిరగబడండి, దాంతో కొట్టండి, దీంతో కొట్టండి, పదజాలముతో రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడిన నాగుబాబు గారు, మీ మాట చాలా చాలా తప్పు. సరే, అలాని వ్యక్తి అన్నాడు, అది తప్పని అతను ఒక్కని పేరు పెట్టి మాట్లాడు. మగ జాతికి కించపరిచే విధంగా, మగ జాతిని హింసించే విధంగా, మగ జాతిని తలవంచుకోవాలే, వాళ్ళు అటువంటి చేయొద్దు అని రెచ్చగొట్టే విధంగా ఆడవాళ్ళని రెచ్చగొట్టినావు, అది చాలా తప్పు. ఏ మగవాడు కూడా ఒక తల్లికి బిడ్డడే, ఏ ఆడదానికైనా ఒక తండ్రికి బిడ్డనే. కానీ సంస్కారము, సనాతనము, అందరూ పూర్వీకులు ఇచ్చిన ఒక మర్యాద, ఒక ఆడదాన్ని చూస్తే లక్ష్మీ దేవతలా ఉండాలి, భారత మాతలా ఉండాలి, నిండు లక్ష్మిలా కలకలలాడుతూ ఉండాలి. బిడ్డను కూడా, తల్లిని కూడా, అమ్మను కూడా, మనమరాలను కూడా అలంకరణ చేస్తే ఆమె లోపల లక్ష్మి కళ ఉన్నది. ఏమయ్య అబ్బా బిడ్డయుడు లక్ష్మి కళ ఉన్నది అంటారు. ఏమంటారు? వాళ్ళు వేసుకునే డ్రెస్ పట్టుకొని, బికిని వేసుకొని, డ్రా వేసుకొని కనిపిస్తే ఏమున్నది, ఆ క్లబ్ డ్యాన్సర్ లెక్క ఉన్నది అంటారు. మరి అది కరెక్టా, ఇది కరెక్టా? క్లబ్ డ్యాన్సరు క్లబ్లో డ్యాన్స్ చేస్తుంది కావచ్చు, పొట్ట తిప్పల కోసం చేసుకొని, కానీ ఆ క్లబ్లో చేసిన డ్యాన్స్ ఫోటోలు కానీ ఆమె కానీ బజార్లకు వస్తే జనంకు ఏం సందేశం ఇస్తున్నట్టు, పౌరులకు ఏం సందేశం ఇస్తున్నట్టు, 15, 16, 17, 18, 20 సంవత్సరాల పిల్లలకు ఏం సందేశం ఇస్తున్నట్టు? వాళ్ళని రెచ్చగొట్టినట్టు కదా, లేని చెత్త ఆలోచనలు మెదళ్లకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కదా. అదే అన్నాడు, తల్లిని, చెల్లిని, బిడ్డను అందరినీ కూడా గౌరవించే మంచి సాంప్రదాయము లక్ష్మి కళలా బజార్లో కనిపించాలి, కానీ బిక్నీలు, డ్రాయర్లు వేసుకొని బజార్లో తిరగద్దు. అటువంటి వేసుకున్న డ్రెస్సులు, ఫోటోలు పబ్లిక్ షాట్ కావద్దు, ఫార్వర్డ్ చేయొద్దు, అటువంటి బయటకు రావద్దు. దాంతో సమాజం తప్పుగా పోతుంది అని అనడం జరిగింది. దాన్ని పట్టుకొని నీకున్న ప్రచారాన్ని మరింత ప్రజలకు ఏదో రకంగా కనిపించాలనే ఒక మగ జాతిని ఇన్సల్ట్ చేసుకుంటూ ఆడజాతిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం 100కి 100% మీరు చేస్తున్నది తప్పు. నేను అనుకుంటున్నాను, నీకన్నా వయసులో చిన్నవాడిని కాదు, నాకు 60-70 ఏళ్ళు ఉన్నాయి, కానీ అది ఒక్కటే వీడియో నాకు బాధ అనిపించింది. ఇప్పటిదాకా చిరంజీవి కుటుంబాన్ని ఎంతో గౌరవించిన, ఎంతో ప్రేమించిన, నీ యొక్క మాటల ద్వారా నువ్వు ఒక్కరిని తప్పు చేసే వ్యక్తి ఆ కుటుంబంలో ఉన్నవాడిని నేను అనుకుంటున్నా. తప్పు నాగబాబు గారు, మీ మాటల్ని వెనక్కి తీసుకోండి. శివాజీ గారు ఏదైతే తప్పైందని క్షమాపణ కోరినారో మీరు కూడా కోపాడకుండా
క్షమాపణ కోరండి. లేకపోతే మీ యొక్క పరువు తగ్గే అవకాశం ఉంది. తప్పకుండా క్షమాపణ కోరుతావని భావిస్తూ, గౌరవం నిల్చుండబెట్టుకుంటావని భావిస్తూ, నీకిచ్చిన ఈ మంచి ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకో. నా వీడియో చూసి ఇంకో 10 మంది ఇట్లా వీడియో పెడితే నీ మీద బాగా పబ్లిసిటీ కూడా నెగెటివ్‌గా పోతది. దయచేసి అవకాశం ఇవ్వకండి. వెంటనే మగ జాతికి క్షమాపణ కోరండి. ఆడేది ఆనందంగా, గౌరవంగా, స్వేచ్ఛగా ఉండాలి గానీ డ్రెస్సులు అనేటివి చిన్న చిన్న బుచ్చి చేసుకొని పెద్ద పెద్ద ఆలోచనలను చిన్నపిల్లల మెదట్లో రాకుండా చూడండి. చూస్తే బాగుండదు. బాగుంటుందా? బాగుండదు. ఇప్పటికైనా మారండి. అమ్మా తల్లులారా, మీ బిడ్డల ముంగట ఒక తల్లిలా కనిపించు. కానీ భర్త ముంగట ఏ రకంగా ఉన్నావో అది బహిరంగంగా కనిపించకుండా చూడండి. చూస్తారని ఆశిస్తూ, మీ యొక్క కళను గౌరవించే తల్లిని, చెల్లిని, ఆడజాతిని గౌరవించి పూజించే వ్యక్తి ఈ గంగాధర్ తొగిటి, సీనియర్ కార్మిక నాయకుడు. ఒక చిన్నగా 70 ఏళ్ళు ఉన్న వ్యక్తిని చెప్తున్న తండ్రి, మీరు వినండి. అమ్మ తల్లులు మీరు కూడా వినండి. మన పిల్లలు చెడిపోకుండా కాపాడవలసిన బాధ్యత సినిమా నటులకే ఉన్నది. ఈ మధ్యలో ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఆ ట్యూబులు వచ్చి పిల్లలను మరింత చెడగొడుతున్నది. మీరు మాత్రం అలా పాత్ర కనిపించకుండా ఉండండి. జై హింద్, జై భారత్.